మీ స్టేట్మెంట్ అయినా ఎన్నిక తీసుకోండి, లేకపోతే మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో 100కి అందరికి అని చెప్తే ఇంకా మొత్తం ఎవరు కూడా కన్యలు లేరా? కన్యలు లేరా? ఇంకా మీరు ఒక స్టేట్మెంట్ అలా గాలికి వదిలేసేసరికి ఎంతమంది, అది పూర్ అయినా రిచ్ అయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే వాళ్ళ కూతుర్లో కన్యా కాదని డౌట్ పడుతున్నారు ఇప్పుడు. అదే నేను కూడా చెప్తున్నాను, మీరు అటువంటి పోస్ట్ ఎందుకు పెడుతున్నారు అని. అటువంటి పోస్ట్ పెట్టడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. ఎలా అంటారు మేడం మీరు ఎలా అంటారు? అందరినీ ఓవరాల్ గా చేసుకొని ఓవరాల్ గా అందరినీ ఒకటే గాడి కిందకి ఎలా కట్టేస్తారు? మీరు అక్కడ కొందరికి అనేటటువంటి పదం వాడి ఉంటే నేను కూడా పట్టించుకునే వాళ్ళం కాదు. మీరు మొత్తం ఓవరాల్ గా కూడా తల్లిదండ్రులు అందరూ కూడా మీరు చేసేటటువంటి దానం ఏదైతే ఉందో అది కన్యాదానం కానే కాదు, అవునో కాదో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి అలా అవుట్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చేస్తారు? మేడం మీరు కరెక్ట్ అనే పదం వాడకండి మేడం. మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఒక లేని అనుమానాన్ని క్రియేట్ చేశారు, ఆ అమ్మాయిలు కూడా క్రియేట్ చేశారు. మీరు ఇప్పటికీ కూడా దాన్ని వాదించుకుంటూ పోతే ఇంకా అది మీకే వదిలేస్తున్నా. అలా కాదు, అన్న ఉద్దేశం ఇది అని చెప్పి మీరు దాన్ని రీకరెక్ట్ చేస్తే చాలా బాగుంటుందేమో. నా సలహా అనుకోండి, ఉచిత సలహా అనుకోండి. వింటే వినండి, మీరు చెప్పిన దానిలో అందరి అని నేను అనలేదు, కొందరిని కూడా అనలేదు. ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఒక వార్నింగ్ లాగా ఒక డైలాగ్ పెట్టా, అది నచ్చిన తీసుకుంటారు. మేడం మీరు పెట్టిన దానికి నమస్కారం, మీరు చాలా మంచివారు, దానికి చేతులెత్తి దండం పెడుతున్నా. కానీ మీ స్టేట్మెంట్ అన్నది మీకు కనిపించేటటువంటి మీ కళ్ళకు కరెక్ట్ గా కనిపిస్తున్నప్పుడు కానీ కనిపించి ఆ కళ్ళకు చూసేటటువంటి వేరే కళ్ళు ఉంటాయి కదా, ఆ కళ్ళకు మాత్రము వాళ్ళ కన్న బిడ్డల మీద అనుమానం వచ్చేలాగా ఉంది, వాళ్ళకి అలా కనిపిస్తుంది అంటున్నా. అనుమానం ఎందుకు తెచ్చుకుంటారు? కన్న బిడ్డలు సరిగ్గా పెంచుకోండి, ఆ కన్నబిడ్డలు సరిగ్గా జాగ్రత్త కాపాడుకోండి. నేను చెప్పేది వార్నింగ్, నేను మీ పిల్లలు అది ఇది ఇప్పుడు కరెక్ట్ గా మీరు కరెక్ట్ గా ఇప్పుడు ఈ లైన్ లోకి వచ్చారు. ఇది చెప్పండి, ఇప్పుడు చెప్తున్నారు అది చెప్పండి. వార్నింగ్ చేయడానికి పోస్ట్ పెట్టానండి. నేను ఎవరన్నా బట్టలు తప్పించాలని పెట్టలేదు కదా. నా ఉద్దేశం సమాజంలో బాధ్యతగా ప్రవర్తిస్తామని చెప్పాను అంతే. నా ఉద్దేశంలో వేరే వాళ్ళు పేర్లు పెట్టలేదు. వీళ్ళు సగం మంది ఉన్నారు, సగం మంది పాడైపోయారు, వీళ్ళు పతివ్రతలు కాదు, వీళ్ళు చెడిపోయారు, వీళ్ళు కన్యలు కాదు, నేను ఎక్కడా పెట్టలేదు. నేను అలా అనను. చాలా మంది చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ లో చాలా మంది ఉన్నారు, అలా ఎందుకంటామండి? మీరు మహిళల కోసము యూత్ కోసం పోరాడారు, అది నాకు తెలుసు. ఎన్నోసార్లు మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా చేశా. అదే అంటున్నా, కరెక్టే కళ్యాణ్ ఒక్కసారికి ఈ టర్న్ ఏంటి, కొత్త యాంగిల్ ఏంటి అని నా డౌట్. నేను పెట్టింది ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, కొంచెం ఆలోచిస్తారు. మేడం మీ స్టేట్మెంట్ రీకరెక్ట్ చేయండి మేడం. ఇప్పుడు నేనే లైవ్ లో అడుగుతున్నా, మీ స్టేట్మెంట్ రీకరెక్ట్ చేయండి. రీకరెక్ట్ చేయడం అంటే నేను ఏమని పెట్టగలను? ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్, నా ఉద్దేశంలో కరెక్టే ఉంది సార్. అదే మేడం నేనేమంటున్నానంటే మీరు పెట్టడం వల్ల అందరు తల్లిదండ్రులు, అంటే నిదానంగా చెప్తారు, అందరు తల్లిదండ్రులు కూడా వాళ్ళ కూతురు కన్య కాదా అవునా అనేటటువంటి అనుమానం భయంతో ఉన్నారు. ఒక తల్లినే కదా, నేను ఒక తల్లినే కదా, నేనెందుకు కాదు, నేను కూడా ఒక తల్లినే. నా ఇంట్లో పిల్లలు ఉన్నారు, నా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలో, ఎలా బతకాలో, ఎలా చేయాలో ప్రతి నిమిషం వాళ్ళకి వార్న్ చేస్తాను, ప్రతి నిమిషం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాను. అదే ప్రతి తల్లిదండ్రులు చేయాల్సిన పని అని నేను పెట్టాను. అంతేగాని నేనేం తప్పు మాట్లాడలేదు ఎక్కడ కూడా. ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవడానికో దానికో వెనక్కి తీసుకోమని చెప్పట్లేదు. మీరు పెట్టినటువంటి స్టేట్మెంట్ లో ఏదైతే ఉందో మీరు కన్యాదానం చేస్తున్నారా అనే దాంట్లో ఓవరాల్ గా మొత్తం 4 లైన్లు చూసుకుంటే కన్య కాని దానం అనేలాగా ఉంది నేను అంటున్నా. అది ఖచ్చితంగా కూడా అటు పెళ్లి చేసుకుంటున్న అబ్బాయికి ఇటు పిల్లనిచ్చేటటువంటి అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఒక రకమైనటువంటి ఏమంటారు అభద్రత భావం అయితే వాళ్ళ కళ్ళలో కనబడుతుంది. కాబట్టి అయ్యా మీరు ఇచ్చే స్టేట్మెంట్ వల్ల దాన్ని పోగొట్టే ఇంకా చాలా బాగుంటుంది. అది పోవడం వల్ల వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంటారు, కాస్త రిలాక్స్ అవుతారు, రిలీఫ్ అవుతారు అనేది నా ఉద్దేశం. కాదండి, నేను ఒక మాట చెప్తాను. నా స్టేట్మెంట్ వల్ల వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు అనుకుందామండి. మరి ఇంతకు ముందు వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా చూసిన తల్లిదండ్రులు ఎంత రిలాక్స్ గా ఉన్నారంటారా? మేడం నిజ జీవితానికి సినిమాకి ఏం సంబంధం మేడం? కాదండి మేడం మీరు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఉండండి, ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఒక పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వచ్చేసి ఆ పెళ్లి కూతురు కానీ పెళ్లి కూతురు తల్లిదండ్రులు కానీ మీ కూతురు వర్జినేనా అని అడిగితే ఇలా అడుగుతావు, ఇలా అడగకూడదు అని అప్పుడు వాళ్ళు అన్నప్పుడు ఏంది కరాటే కళ్యాణ్ లాంటి గొప్ప వాళ్ళే చెప్పారు, మీరు పెద్ద మనుషులు అయిన కరాటే కళ్యాణ్ చెప్పారు, ఆమె చెప్పింది ప్రకారం నేను అడుగుతున్నా అని అంటారు. అప్పుడు ఏదైనా పెళ్లి చూపులు ఇలా జరిగితే ఒప్పుకుంటారు మీరు? అప్పుడు మీరే వస్తారు అక్కడికి, ఎలా అడుగుతావు రాని? రీసౌండ్ వస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడో జర్నీలో ఉన్నాను, మీరు అడిగారని నేను మర్యాదగా పోలేండి సార్ కొంతసేపు వస్తా అని చెప్పా. మీరు రీసౌండ్ లో నేను ఏం మాట్లాడుతున్నా మీకే పెడుతూ మీరు మధ్యలో క్వశ్చన్లు వేస్తారు. మీరు పని చేయండి, క్వశ్చన్లు
చేసి మీకు సరే మేడం, ఈ పంపిస్తాను. క్వశ్చన్కి సమాధానం చెప్పండి మేడం. సార్? ఇప్పుడు చెప్పండి మేడం, ఇప్పుడు నేను అడిగాను కదా. మీరు అడిగిన దానికే నేను చెప్తున్నా. ఇప్పుడు నా స్టేట్మెంట్ లో సమాజంలో తల్లిదండ్రులు జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో చెప్పా. ఇప్పుడు పెళ్లి కొడుకు వచ్చి నాకు చీర వద్దా కాదంటే చీర పరీక్షలు చేస్తే మామూలుగా కొట్టరు. ఎందుకంటే ఒక మాట చెప్తానండి, చీర పరీక్షలు తప్పని కూడా మేమే ఫైట్లు చేసిన వాళ్ళం. ఇంకోటి చాలా నేను చీలవద్దలా కాదా అన్న విషయాన్ని నేను అక్కడ తీయలేదు. కానీ అమ్మాయి ఆ విధంగా తయారవుతున్నాడు, అది తెలుసుకోండి తల్లి తండ్రి. అమ్మాయిలు సిగరెట్లు కాలుస్తున్నారు, మందులు తాగుతున్నారు. మీరు బయట వదులుతుంటే హాస్పిటల్ ఏం చేస్తున్నారో తెలీదు. హాస్పిటల్ చుట్టూ క్యూ కడుతున్నారు. చాలా తలనొప్పులు అవుతున్నాయి. అవన్నీ నేను చూస్తున్నాం. చాలా హిందూ యాక్టివిస్ట్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా ఆ బాధ రగిలి నేను పెట్టిన పోస్ట్ అది. దానికి తల్లిదండ్రులకి ఏమి నేను వార్నింగ్ చేయాలనో లేకపోతే ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటే దాన్ని మేము చీరవద్దలా కాదా అని మీరు వేరే యాంగిల్లో తీసుకెళ్తారు ఏంటది నాకు అర్థమవుతుంది. చేత అయితే మంచిగా చెప్పండి. నేను అదే మేడం చెప్తా. ఇప్పుడు ఈ చేతి వేళ్ళు ఉన్నాయి, 5 వేలు ఒకే రకంగా ఉండవు మేడం, ఫింగర్స్. అలానే సొసైటీలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ఒకే రకంగా ఉండరు. కొందరు ఒక రకంగా, ఇంకొందరు ఒక రకంగా ఉంటారు. అలానే కూడా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా అయిందంటే ఈ 5 వేలకు వర్తించేలాగా ఉన్నాయి. నేను అందరూ కొందరు అని ఎక్కడ నేను బైఫర్కేట్ చేయలేదండి. ఇప్పుడు కొందరికా అందరికా మేడం? సార్, ఇప్పుడు కొందరికా మీ స్టేట్మెంట్ అందరికీనా? కొందరికే, అది ఖచ్చితంగా కొందరికే. అది ఇది నేను కూడా మీరు అన్నది 100% ఒప్పుకుంటున్నా, నేనే ఒప్పుకుంటున్నా కదా, మీకే క్లాస్ కొడుతున్నా నేను. మీరు అన్నది కరెక్ట్ అని. అందరూ జాగ్రత్త పడాలి. నేనైతే కొందరు ఆడపిల్లలకే వర్తిస్తుంది, తల్లిదండ్రులకైతే అందరు తల్లిదండ్రులకే వర్తిస్తుంది. ఇది మాత్రం ఎందుకంటే అందరూ కూడా జాగ్రత్త పడాలి. ఇదే నా కరెక్ట్. నేను మీరు జాగ్రత్త పడాలి, అందులో ఎటువంటి డౌటు లేదు. అమ్మాయిలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అందులో ఎటువంటి డౌటు లేదు. అయితే మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్ కొందరికి అన్నది మాత్రం నిజంగా బాగుంది. ఎందుకంటే అందరూ ఫీల్ అవ్వకుండా ఉంటారు. కొంతమంది చాలా జాగ్రత్తగా తమ కూతులను పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక భయం అనేది, అంటే మీరు చేసిన దానివల్ల అని కాదు, వాళ్ళలో ఒక భయం అనేది పోవడానికి మీరు ఇచ్చేటటువంటి కొందరికి అనేటటువంటి మాట ఇంత రిలీఫ్ అయితే ఇస్తుంది. అది నా ఇంటెన్షన్. కొందరికి పెడతానండి, నేను అవసరం అయితే సమరిస్తా. కానీ ఒక్క మాట చెప్పమంటారా? నేనేమంటానంటే తల్లి తండ్రికి ప్రతి ఆడపిల్లని కడుపులో ఉన్నప్పుడు ఎలా దాచుకున్నారో అలాగే కొంత వేరే అయ్యి చేతిలో పెట్టే వరకు దాచాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇచ్చేసి మన పిల్లని మనం వదిలేస్తుంటే అవతల వాడు చెడగొట్టిన మన పిల్ల మంచిదే, మన బంగారం మంచిదే, కానీ అవతల వాళ్ళు చెడగొట్టేస్తున్నారండి. అది మాత్రం నిజం. సూపర్ మేడం, సూపర్. నిజంగా మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతుందో అది కాస్త రిలీఫ్గా ఉంటుంది, ధైర్యాన్ని కూడా ఇవ్వబోతుంది. మీ మాటలు జస్ట్ మన ఇద్దరం మాట్లాడుకున్నటువంటి మాటలు తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాయి, ఒక నమ్మకాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. అందరూ కాదు కొందరు మాత్రమే అనేటటువంటి మీ స్టేట్మెంట్ వల్ల నిజంగా ఒక నమ్మకం అయితే ఇప్పుడు అందులో కూడా వచ్చింది. ఒకటి మేడం, ఇప్పుడు ఎందుకంటే హలో, చాలా మంది చాలా కష్టాల్లో ఉన్న అమ్మాయిలు చాలా బాగా పద్ధతిగా ఉన్న వాళ్ళు తెలుసు మనకి ఉన్నారు. కానీ కొందరు తల్లిదండ్రులు వాళ్ళకి బిజీ షెడ్యూల్ లో వాళ్ళ పిల్లల్ని వదిలేసి అన్ని విధాలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే వీళ్ళు ఎంతో రకాలుగా ఇంటికి పేరు తెస్తారేమో అనుకుంటే తల్లి తండ్రిని ఇబ్బంది పెట్టే విధంగా తయారైతే లవ్ జిహాద్ కేసులో కాపాడలేక చచ్చిపోతున్నాం మేము ఇక్కడ ప్రతి నిమిషం. లవ్ జిహాదీ ఓకే మేడం, లవ్ జిహాదీ అది వేరే సబ్జెక్ట్. కానీ మీరు చెప్పిన దాంట్లో వెళ్తే మాత్రము పబ్బులకు వెళ్ళే వాళ్ళందరూ కూడా చెడ్డోళ్ళు అయితే కాదు, పబ్బులకు వెళ్ళే వాళ్ళందరూ కూడా వర్జిన్లు కాదు అని కూడా చెప్పలేము. అలాగని మొత్తం అందరూ కూడా ఏమంటారు పద్ధతిగా ఉండే వాళ్ళందరూ కూడా వర్జిన్లని లేకపోతే వర్జిన్ కాదని కూడా చెప్పలేము. ఇటు ఉంటారు, అటు ఉంటారు. ఎక్కడా కూడా పర్ఫెక్ట్ అనేటటువంటి లేదు. ఉంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి ఎవరి పర్సనాలిటీ వాళ్ళు. అటు అబ్బాయిలేమి శ్రీరామచంద్రలో లేకపోతే అబ్బాయిలు మిస్టర్ పర్ఫెక్ట్లో కూడా లేరు. వీళ్ళు వాళ్ళని లైన్ వేసుకుంటూ ఉండాలి. ఒక రోజా పట్టుకొని ఒక అమ్మాయి చుట్టూ ఒక 2 రోజుల పాటు లప ఒక బండి వేసుకొని తిరిగితే కథం ఐ లవ్ యూ, ఐ టు లవ్ యూ, కిస్సులు హగ్గులు ఓయే రూములు. మరి ఇదేంటి? సో ఇలా ఉంటున్నాయంటే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒక స్టోరీ. అంటే ఓకే, ఆ స్టోరీ చెప్పకూడదు బాగోదు కాబట్టి మామూలుగా ఓవరాల్గా చెప్తున్నది. వాడికి ఒక బండి ఉంది, వాడి దగ్గర ఒక బైక్ ఉంది. ఆ బండికి ఉన్న సైలెన్సర్ పీకేసి ఇంకో కొత్త సైలెన్సర్ పెట్టేసి రొయ్యి అంటూ కూడా స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర బైక్ వేసుకుని వాడు తిరిగేటాడు.
ఒక ఇద్దరు ముగ్గురికి వరుసగా అంటే ఒకటి తెలియకుండా ఒకరికి లైన్ వేసుకుంటూ కూడా ఐ లవ్ యూ అంటూ కూడా రోజులు చెప్పుకోవడం. లవర్స్ డే వచ్చిందంటే చాలు గ్రీకు వీరుడు నా రాకుమారుడు అంటారు కదా, ఆ విధంగా ఒక పాటలు వేసుకొని డూయెట్లు వేసుకొని ఓయో రూములు బుక్ చేసుకోవడం కథం. అది ఒక్కసారి ఇంకా ఓయో రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా వీడెవడో ఈ అమ్మాయి ఎవరు అనేలాగా గొడవలు కొట్లాటలు అన్నీ కూడా అక్కడి నుంచి అలా కూడా స్టార్ట్ అయిపోయి విడిపోవడం. మళ్ళీ వీడి దారి వీడి, ఈ అమ్మాయి దారి ఈ అమ్మాయిది, మరి ఎక్కడో కలుసుకున్నప్పుడు వేరే వాళ్ళతో ఇలా ఉండడం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. జరగలేదు అనడానికి మనం కూడా ఎవరు లేము. అలాగని వాళ్ళు ఇష్టంగా వెళ్తున్నప్పుడు మనం కూడా ఏం అనలేము. ఎవరైనా వెళ్ళి నువ్వు ఎలా తిరుగుతావు, నువ్వు ఈ అబ్బాయి తెంపని అని అడగలేము కదా. ఈ అమ్మాయిని కూడా అడగలేము, ఈ అబ్బాయిని కూడా అడగలేము. మా ఇష్టం అంటారు, మొఖానే నా ఇష్టం, నువ్వెవరు నన్ను అడగడానికి అంటారు. అంతే కదా, నిజమే కదా. ఇప్పుడు ఇలా తయారైందంటే కొంతమంది పెద్ద పెద్ద సినిమా ప్రముఖుల కూతుర్లు కావచ్చు, లేకపోతే కొడుకులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా. ఏమన్నా చేయగలిగామా? సొసైటీ ఏమైనా చేయగలిగిందా? ఈ స్టేట్మెంట్లు ఏమన్నా కూడా వచ్చినాయంటే అవి ఏం పనికిరావు. వన్స్ మేజర్ ఈజ్ అ మేజర్, దట్స్ ఇట్. దెర్ ఈజ్ నో అనదర్ ఆప్షన్. మేజర్ అయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనేటటువంటి హక్కు ఇప్పుడైతే కల్పించామో అది ఇప్పుడు తీసేయాలని మళ్ళీ తీసేయాలా అన్నారు. నేను ఎక్కడ అనలేదు, అది ఉంది కాబట్టి చెప్తున్నా. ఆ హక్కు ఉంది కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతారు, ఎవరికి ఇష్టం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయలేరు. కానీ ఇలాంటి స్టేట్మెంట్లు వచ్చినప్పుడు కానీ కరాటే కళ్యాణ్ గారు ఇప్పుడు రాజ్ న్యూస్ వేదికగా ఒప్పుకున్నారు, అందరికీ కాదు కొందరికి అని. సో ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మళ్ళీ చాలా క్లియర్గా ఉంది. ఆమె చాలా క్లియర్గానే చెప్పారు. జ్యోతి బసు గారికి చెప్తాను, అదేవిధంగా మిసాల్ శ్రీనివాస్కి, వాళ్ళిద్దరు కూడా మా ఇన్పుట్ ఎయిటర్లు అవుట్పుట్ ఎయిటర్లు కాబట్టి వాళ్ళకి చెప్తాను ఇప్పుడు నేను. అయ్యా మీరు ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మార్చండి, ఆమె అందరికీ అనలేదు అందరికీ అన్నారు సార్ అని ఇప్పుడు చెప్తా వాళ్ళకి. లైవ్లో అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికే చెప్తా ఇప్పుడు. ఎందుకంటే అది అందరికీ కాదు కొందరికే అనేటటువంటిది ఇప్పుడు మార్చాలి దాన్ని. ఆమె అందరికీ అనేసరికి అందరూ కూడా గుండెలు ఇలా పట్టుకొని లబ్ డబ్ ఇదేంద్ర నాయన ఇప్పుడు మా కూతురు ఏంటి, లేకపోతే ఇలా ఏంటి, ఇలా స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి అని అనుమాన చూపులు కాస్త పటాపంచలైపోతాయి. రాజనీస్ వేదికగా ఆమె చెప్పింది కాబట్టి వీఆర్ హ్యాపీ స్టేట్మెంట్, హ్యాపీ డిస్కషన్ లాగే నేను చూస్తున్నా. ఓ టు స్టూడియో.